దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి పూర్ణ మనసుతో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, నిన్నటి దినములో ఏదైనా కష్టం జరిగినా, నష్టం జరిగినా దాన్నే మనం మనసులో పెట్టుకొని ఈ ఉదయకాలంలో కూడా నిన్నటి రోజు అలా ఉండింది కదా, ఈరోజు ఎలా ఉండబోతుందో అని కొన్నిసార్లు మనము భయముతో, బాధతో ఉదయమే లేచి అదే ఆలోచనతో మనం ఉన్నప్పుడు దేవునితో కొద్ది సమయాన్ని గడపడానికి కూడా కొన్నిసార్లు మనకు వెనక్కి వెళ్తాం. కానీ కొన్నిసార్లు కలిగిన కష్ట నష్టాలను చూసుకొని అదే నిరీక్షణ కోల్పోయిన నిరాశ స్థితిలో మనం ఉండడం కన్నా, మన ఇప్పటి వరకు జీవితంలో మనం ఊహించనంతగా, కోరుకోనంతగా దేవుడు ఎన్నెన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేసి ఉన్నారో, చేసి ఉండకపోతే నీవు నేను ఈరోజు సజీవుల లెక్కలో ఉండేవాళ్ళం కాదు. ప్రియులారా, ఎంతోమంది నిన్న రాత్రి నిద్రించారు, శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోయారు. కానీ నీవు నేను ఈరోజు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆ దేవుని యొక్క స్థిరమైన కృప ద్వారానే. మరి ఇన్ని గొప్ప ఆశీర్వాదములు ప్రతిరోజు ప్రభు నుండి స్వీకరిస్తూనే ఉన్నాము. మరి దానికి తగినట్టుగా ఆ ప్రభునకు వందనాలు చెప్తున్నామా? కీర్తనాకారుడు 136 కీర్తన 1-3 వరకు చెప్తున్నారు, ఆ దేవుడు మంచివాడు కనుక ఆయనకు వందనములు సమర్పింపుడు, ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. ఆయన దేవాతి దేవుడు కనుక ఆయనకు వందనములు సమర్పింపుడు, ఆయన స్థిరమైన కృప కలకాలముండును. ఆయన ప్రభువులకు ప్రభువు, అందుకు ఆయనకు వందనములు చెప్పుడు, ఆయన స్థిరమైన కృప కలకాలముండును. ఆ కీర్తన అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన అన్ని ఆశీర్వాదములను వాళ్ళు మరలా 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 గుర్తు చేసుకొని మరలా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఆయన స్థిరమైన కృప కలకాలముండును, ఆయన స్థిరమైన కృప కలకాలముండును. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమేనా దేవుడు తన కృపను చూపించేది? ఈ లోకంలో ఎవరెవరైతే ప్రాణముతో ఉన్నారో వారందరూ ఆ దేవుని కృప ద్వారానే ప్రాణంతో ఉన్నారు. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించి ఆయన చిత్తానుసారంగా జీవించే వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ. కానీ ఎంతోమంది నాస్తికులుగా ఉన్నారు, దేవుడు ఎరుగని వారుగా ఉన్నారు, దేవుణ్ణి ద్వేషించే వాళ్ళుగా ఉన్నారు, దేవుణ్ణి ప్రేమింపని వారిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మంచి వారిపై దేవుడు ఎలా సూర్యుని ఉదయింపచేస్తున్నాడో, దుష్టులపై కూడా దేవుడు సూర్యాన్ని ఉదయింపచేయడము ఆపివేయడం లేదు కదా. మంచి వాళ్ళ కోసమే దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడా? చెడు వాళ్ళ మీద కూడా దేవుడు తన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు కదా. ఇది దేవుని కృపకు నిదర్శనం. ప్రియులారా, అంత దేవుని కృపను అనుభవిస్తున్న మనము ఆయన విశ్వసనీయతను మనం గుర్తించగలిగితే ఎటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవలసి వచ్చినా, ప్రవ్వా నీ కృప నన్ను ఆదుకుంటుందయ్యా, నీ స్థిరమైన ప్రేమ, కలకాలం ఉండే ప్రేమ నన్ను బలపరుస్తుంది ప్రవ్వా, నిరీక్షణలో నన్ను దృఢపరుస్తుంది ప్రవ్వా అని ఎవరెవరైతే ఆ ప్రభువు కృప మీద ఆధారపడగలరో వాళ్ళు ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని పొంది, వారు మాత్రమే కాదు, తమ యొక్క ఆ దేవుని ప్రేమ మీద, స్థిరమైన కృప మీద ఆధారపడి జీవించే జీవితం ఎంతోమందికి ఆదర్శంగా ఉంటుంది. ప్రియులారా, అబ్రహాము దేవునిచే పిలువబడిన వాడు. నిన్ను ఆశీర్వదించిన వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వాళ్ళని శపిస్తాను అని ఆదికాండం 12:1-3 పిలిచిన దేవుడు చూడండి, ఎక్కడెక్కడికి అబ్రహాము వెళ్ళాడో అబ్రహామును బట్టి
ఆ రాజులను దేవుడు ఆశీర్వదించారు. ఆ రాజులు అది గమనించారు. ఈయన ఉండడం వలన మన భూమిలో ఇంతగా పంట వస్తుంది అని. ప్రియులారా, అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహామును బట్టి ఈసాకు అతడు కరువు ప్రాంతంలో విత్తనములు చల్లినప్పుడు 100% పంటను కోసుకున్నాడని 26వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాడు, విశ్వసనీయుడైన దేవుడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం. ఎవరెవరైతే ఆ ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తారో ప్రియులారా, వాళ్ళకి ఎంత ఆశీర్వాదమో తెలుసా? ఓన్లీ వాళ్ళ జీవితం మాత్రమే ఆశీర్వదింపబడుతుంది కాదు, వాళ్ళ కుమారులు మాత్రమే ఆశీర్వదింపబడతారని కాదు, 1000 తరముల వరకు దేవుడు వాళ్ళ తరాలను ఆశీర్వదిస్తాడంట. ఒక్కరు దేవుని ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే, ఆ ఒక్కరిని బట్టి 1000 తరములు ఆశీర్వదింపబడతాయంటే ఆయన కృప స్థిరమైనదని ఎంతగా మనకి నమ్మకాన్ని కలిగిస్తుందో చూడండి. దేవుడు దావీదుకు మాటనిచ్చారు, నిన్ను బట్టి నీ యొక్క కుమారుణ్ణి నేను రాజుగా చేస్తాను, సింహాసనం మీద నీ సంతతిలోని వాళ్ళే శాశ్వతంగా రాజుగా ఉండిపోతారంటే దావీదు వంశంలో దేవుడు యేసు ప్రభువుకు జన్మనిచ్చి, దర్శన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, తెల్లని గుర్రం మీద ఒక అశ్వికుడు వస్తున్నాడు, ఆయన పేరు సత్యవంతుడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఇంతకంటే గొప్ప ధన్యత ఇంకేమైనా ఉంటుందా? ఎంత విశ్వసనీయుడైన దేవుడు కదా. దావీదు తనకు పుట్టిన ఆ రాజు సొలొమోను రాజు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. తన జీవితాన్ని మార్చుకోమని దేవుడు మరలా సొలొమోనుకి చెప్పినప్పటికీ కూడా ఇతర రాజులు, అన్య రాజుల యొక్క కుమార్తెలను అతడు వివాహం చేసుకున్నాడు. కాబట్టి చూడండి, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, ఇంతమంది ఎన్నెన్ని దేవతలకు వాళ్ళు పూజించే వాళ్ళు ఆయన మనస్సును నిజమైన దేవుని నుంచి ప్రక్కకి మరల్చినప్పటికీ దావీదుకు దేవుడిచ్చిన మాటను బట్టి ఆయన విశ్వసనీయతను నిలుపుకోవడానికి దావీదు కొరకు సొలొమోను రాజుని అతడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సొలొమోను కాలంలో దావీదు రాజ్యము విభజింపబడలేదు. ప్రియులారా, ఆ ఒక్కరము మనం ఎందుకు కాకూడదు? ఆ స్థిరమైన దేవుని కృపను అనుభవించే వాళ్ళము మనము ఒక్కరమైతే మన కుటుంబంలో మనల్ని బట్టి మన 1000 తరముల వరకు దేవుని కృప వాళ్ళని ఆదుకుంటుందంటే ఎంతగా ఆ దేవుని పట్ల మనము వినయ విధేయతలను కలిగి ఉండాలి. ప్రియులారా, అంతేకాదు, ఈ లోకంలో దేవుని కృపను అనుభవిస్తున్నామంటే అది మనకు అర్హత లేదు. యేసు ప్రభు చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా ఆయన మన్నింపు పొందగలిగితేనే ఆ కృపను మనము అర్థం చేసుకోగలము. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో ఎవరెవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో వారందరూ కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి యేసు ప్రభు నామములో ఆ కృపకు మనము అర్హతను పొందుతున్నాము. అంతేకాదు ప్రియులారా, మనం గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం 6వ వచనంలో ఆ కృప ద్వారానే పరలోకపు తండ్రిని అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఎంత గొప్ప కృప! ఎంతమందికి సత్యం తెలుసు? మన పరలోకపు తండ్రిని మనం నాన్న అని పిలవగలిగిన అర్హత మనకుందని ఎంతమందికి తెలుసు ప్రియులారా? ఆ సత్యం నీకు నాకు తెలుసంటే దేవుని కృప ఎంతగా మన మీద కుమ్మరించబడిందో, మరి ఆ కృపను బట్టి దేవునికి ఎంతగా వందనాలు చెప్పాలి కదా. కానీ తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతున్నాం, చివరి దినాల్లో శ్రమల కాలంలో మనం ఉన్నప్పుడు ఎంతోమంది కృతజ్ఞత లేనివారుగా, సోమరిపోతులుగా, గర్విష్ఠులుగా, దేవుని నిందించే వాళ్ళుగా మారిపోతారని దేవుడు ముందుగానే వాక్యం ద్వారా మనల్ని జరగబోయేది తెలియచేశారు.
మరి ఎంత భయముతో వణుకుతూ మన రక్షణని మనం కాపాడుకుంటూ దేవుని కృపలోనే మేము ప్రతిరోజు జీవించాల ప్రభువా అని ఉదయమే లేచి ఆ దేవుని కృపకు మనల్ని అప్పచెప్పుకోవాలి కదా. కాబట్టి ఈ ఉదయకాలంలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన బంధుమిత్రులందరినీ కూడా ఎవరెవరైతే దేవుని కృప ఎరగకుండా ఉన్నారో, నిజమైన దేవుని తెలుసుకోకుండా ఉన్నారో వారందరినీ కూడా దేవుని కృపలోనికి మన ప్రార్థన ద్వారా తీసుకొని వద్దాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ కృప వల్లనే ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నామయ్యా. నీ కృప వల్లనే ఈరోజు నిన్ను అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. నీ కృప వల్లనే అయ్యా రక్షణ అనే వస్త్రాన్ని మేము కప్పుకొని ఉన్నాం. నీ కృప వల్లనే ఏదైనా ఉద్యోగం కలిగి ఉన్నామంటే, ఇల్లును కలిగి ఉన్నామంటే, ఏదైనా తలాంతులను కలిగి ఉన్నామంటే, నేర్పరితనం కలిగి ఉన్నామంటే అంతయు మీరు సిలువలో చెల్లించిన వెల ద్వారా కృపకు మేము పాత్రలమయ్యామయ్యా. నీకు స్తోత్రం. నీ స్థిరమైన కృప కలకాలం ఉంటుందనే సత్యాన్ని మా హృదయాల్లో ముద్రించండి ప్రభువా. ఎట్టి పరిస్థితులలో కూడా ఏ శ్రమలు మేము ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ కూడా నీ కృప ఎల్లప్పుడూ మాకు అందుబాటులో ఉంటుందనే నిరీక్షణలో మేము జీవిస్తూ నాయన శ్రమలను చూసి నిరాశలోనికి వెళ్ళే వాళ్ళంగా మేము ఉండకుండా ప్రభా, దేవాతి దేవుడవైన ప్రభులకు ప్రభుడవైన నిన్ను స్తుతిస్తూ ఈ జీవితాంతం కూడా నేను ఆరాధించే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించడము ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. కానీ అన్ని శ్రమలు అనుభవించిన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఎట్టి కార్యమునైనా నేను చేసి ముగించెదను. శ్రమలలో కూడా ఆ ప్రభు యొక్క కృపలో నేను ముందుకు సాగిపోదెనని మనమందరం కూడా ఆ ప్రభు కృపలో ఈరోజు అంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.